ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. అటు ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ మాట్లాడుతూ విభజన సమయంలో ఏపీకి అనేక హామీలు ఇచ్చామని, ఆ ప్రాంతానికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తామన్నారు. అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ఈ బిల్లుపై సభలో సుమారు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బిల్లుకు మద్దతు పలకగా వైసీపీ ఎంపీలు చర్చ మధ్యలో సభ నుంచి వాకౌట్ చేశారు. 2024 జూన్ 2 నుంచి ఈ సవరణ వర్తించేలా బిల్లులో పొందుపరిచారు. ఈ చట్ట సవరణతో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టపరమైన భద్రత లభిస్తుంది. లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. పెద్దల సభలో కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనుంది. దీంతో గతంలో వచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు చట్టపరంగా తెరపడినట్లవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతుల కన్నీళ్ల మీద ఈ చట్టం నిర్మాణమైందన్నారు. రాజధాని అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం తన అదృష్టమన్నారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ఒకే ఒక ప్రశ్న, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అనేది ఉండేది సార్. అయితే ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తగ్గి అభివృద్ధి వేగం జరగబోతా ఉంది. 12 years dream of people of Andhra Pradesh reality by giving us a new capital, that is people's capital, green capital. Sir, capital does not mean mere buildings. It is a respect. It is a symbol of sovereignty. It is a strategic location and it is a desire of future generation. Prati Telugu Vadi Gunde Chappudu sir. 29,000 farmers come forward to contribute or rather give up 34,000 hectares of 34,000 acres of fertile land, sir, for construction of capital Amaravati. Therefore, Amaravati, sir, is not a mere transaction, but it is a social covenant. And today, probably that is why Amaravati will be remembered in history, sir, as India's first people capital, built not by coercion, but built by belief, sir. Sir, when the Honorable Prime Minister Shri Narendra Modi ji was in Andhra Pradesh and he laid the foundation stone for Amaravati in 2015, that was a moment of reassurance to a wounded state.